ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు. రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు, అంటే 3 పార్టీల వర్షం ఉన్నారు. కవిత ఈ వ్యాఖ్యలు చేయటం మొన్నటి వరకు సరే కుటుంబంలోనో లేకపోతే పార్టీలోనో ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కానీ బీజేపీలో విలీనం చేయడానికి ఒక ప్లాన్ జరిగింది, దాన్ని తను వద్దంటాం. అసలు ఎందుకు ఆ బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళారు, ఆ ప్రతిపాదనను గులాబీ పార్టీ నుంచి ఎవరు తీసుకువెళ్ళారంటారు? ఇలాంటి చాలా కీలకంగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి, మీరేమంటారు? అంటే సహజంగా కూడా బీజేపీలోకి వెళ్ళడం అనేది బీజేపీ వాళ్ళు ఫస్ట్ ఏమైనా చేస్తారు, ఇక్కడ మొన్నదాకా జైల్లో ఉండి వచ్చింది కాబట్టి ఇప్పుడే చేసుకుంటే బీజేపీకి వాళ్ళకి తెలుసు. రెండవది కాంగ్రెస్ వాళ్ళు కూడా చేర్చుకోలేదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే జైలు ఇచ్చింది, అటు ఇంట్లో కొట్లాడుతుంది, చేర్చుకుంటే అంతర్గత కొట్లాటలు వాళ్ళకి కాబట్టి వాళ్ళు చేర్చుకోలేదు. సో ఈ రెండు క్షుణ్ణంగా అర్థమైంచేసరికి ఈ పాపం చేతులు మొత్తం కాలిపోయినాయి, ఇంకేం చేయాలో అర్థం కాదు. అయితే ఇక్కడ మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియా బేసిక్ గా మాట్లాడుతున్నా, వితౌట్ సోషల్ మీడియా సపోర్ట్ నేను ఏం మాట్లాడిన అవసరం ఇంత కాబట్టి ఇక్కడ వచ్చింది ఏంటంటే కుటుంబ కలహాలు మొదలైనాయి. ఇక్కడ ఆస్తుల పంపకాలు కూడా ఇందాక మిత్రులందరూ అన్నట్టు ఆస్తుల పంపకాలు మీరైపోయినాయి. తర్వాత అధికార పంపకం కూడా నీళ్ళు ఆస్తుల పంపకాలు వచ్చేసి కేటీఆర్ దాదాపుగా 1000 ఎకరాల వ్యవసాయ భూమి అమెరికాలో ఉంది, దుబాయ్లో తర్వాత లాకర్లలో డబ్బు ఉంది అన్నది వాళ్ళ కథనం. రెండో కథనం ఇందాక మిత్రుడు ఎలుక కేటీఆర్ కి పట్టం కట్ట పెడుతుందో అన్నది ఈయన తీర్పించలేకపోతుంది. ఎందుకంటే కేసీఆర్ అక్షరం కాదు, ఇదంతా వీళ్ళు దురణ పరిస్థితి ఉంటది, ఒకరికి సొంత రక్త కిందనే పనిచేయలేదు. కేసీఆర్ అంటే ఏదో తండ్రి కాబట్టి నేను ఆయన ప్లేస్ లో ఏదో పనికి దూరంగా. సో ఇవన్నీ బేరీజ్ వేస్తున్న మళ్ళీ అన్నిటి మీద రేవంత్ రెడ్డి మీద పడుతున్నారు. రేవంత్ రెడ్డి రాణించలేదు, డెఫినెట్గా మరి వాళ్ళు రానియరు, నాకు నష్టం జరుగుతుందని చెప్పి. కానీ ఏదో రేవంత్ రెడ్డి కేసులు ఆయననే మాట్లాడిస్తున్నారు అన్నది మాత్రం రాంగ్. ఎందుకంటే అందులో వాస్తవం లేదంటారు. ఇందాక వెంకటరెడ్డి గారు క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి నాటకం లేకపోతే ఆయన చెప్తున్నా నేను. రేవంత్ వెంకటరెడ్డి గారు పార్టీ కాబట్టి అక్కడ మాట్లాడుతుంది, విశ్లేషణ చేస్తున్నా కాబట్టి నాకు నాలెడ్జ్ ప్రకారం, నాకు ప్రకారం రేవంత్ రెడ్డి గారికి పరిపాలన కాన్సన్ట్రేషన్ చేసే టైం లేదు. ఆయననే పాపం 1,00,000 సమస్యలు. ఈ కవిత గురించి ఆయన టెన్షన్ పెట్టుకొని ఆయననే మాట్లాడుతున్నట్లు కొంతవరకు అది అసంపూర్ణంగా ఉంటది. తర్వాత అది సత్యదూరం కూడా అనిపిస్తుంది. ఇది విశ్లేషణ మాత్రమే, తర్వాత మన లోపల ఏముంటుంది. సో ఇట్లా ఒకరు మాట్లాడిస్తున్నారు అన్నది అక్కడ పద్ధతి అక్కడం లేదు. ఇది నన్ను అడిగితే ఇంకా కేసీఆర్ దాన్ని చేస్తున్నాను కొంచెం అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే పాపం కేసీఆర్ కూడా నోటీస్ వచ్చి ఆయన ఎదుర్కొన్న పార్టీలో ఇటు కొడుకు కూతురు అల్లుడు కొట్లాడుతున్నారు. ఈ లోపల ప్రజలలో ఏం తప్పు సంకేతం వేస్తున్నాం, ఇట్లాంటి కొంచెం ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమాలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ఏమన్నా చేయొచ్చు. అట్లా అని చెప్పేసి ఇందాక మిత్రులు కవితను లీక్ అంటే బీజేపీ గురించి రాజమౌళి గారు, బీజేపీ పార్టీకి సంబంధించి విలీన అంశం ఇప్పుడు కవిత తెరపైకి తీసుకురావడానికి వెనక కారణం ఏంటంటారు? అంటే పార్టీకి సంబంధించి అంతర్గత విషయాలు ఒక రకంగా మాట్లాడితే, కానీ ఆమె తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? వ్యూహాత్మకంగానే కవిత మాట్లాడారంటారా? ఇవన్నీ వ్యూహాత్మకంగా, ఎందుకంటే ప్రజలను చేయడానికి వస్తుంది. నిజంగా కూడా ఈమె పోతా భారతీయ జనతా పార్టీ నాట్ రెడీ టు రిసీవ్. ఎందుకంటే ఆమె జైల్లో ఉండేసి అది వాళ్ళకు చాలా దెబ్బ చెప్తుంది. ఈ విలీనాలు నాకు తెలిసినంత వరకు విశ్లేషణ. సో ఇవన్నీ ఏంటంటే ప్రజలను కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి, తప్పుదారిన పట్టించడానికి ఇట్లాంటి లీకులు రిలీజ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏం పనికిరాని అన్ని మాటలు ఇవన్నీ అంతే తప్ప ప్రజలను ఒక తప్పుదారిన పట్టించడం, ఒక డైవర్షన్ తిప్పడం అంతే తప్ప
ఎస్ వెంకటరెడ్డి గారు, ఒకటి అంటే తప్పుదోవ పట్టించడం లేకపోతే ఇంకోటి జరగడం, గతంలో కూడా కొంతమంది నాయకులు కేసీఆర్ దగ్గరికి కేసీఆర్ రావటమో లేకపోతే విన్నపం చేయడం, మోదీ గారు కొన్ని వచ్చిన సందర్భాల్లో కూడా మాట్లాడటం, అంటే ఆయన అవినీతి చుట్టం మా దగ్గర ఉందని చెప్పడం, లేకపోతే మాతో కలవటానికి ఇష్టపడుతున్నారు అన్నటువంటి మెసేజ్లు ఇచ్చే ప్రయత్నం బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలోనో కొన్ని సభల్లోనో మాట్లాడారు. సో ఇప్పుడు కవిత వ్యాఖ్యలు కూడా ఒక రకంగా రెండు సరిపోల్చుకుంటే సమానంగానే ఉన్నాయి. సో ఇందులో నిజం లేదంటారా? కవిత కేవలం ఒక ఆరోపణలు మాత్రమే చేస్తుంది. ఇందాక రాజమౌళి గారు మాట్లాడినట్టు విలీనానికి ఆస్కారం లేదంటారా? ఇప్పుడు ఒక్కటండి, కవిత లిక్కర్ కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళిన సందర్భం, అవి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐ చేసినటువంటి